Welcome to KKPBT online training by Wiki Python for AI. Why Python is the language of artificial intelligence. Hello friends. ChatGPT, Netflix recommendations, లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. వీటన్నింటి వెనుక ఉన్న కామన్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? అదే పైథన్. అసలు ఏఐ ప్రపంచంలో పైథన్ ఎందుకు కింగ్లా ఏలుతోందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. పైథన్ నేర్చుకోవడం చాలా ఈజీ. దీని సింటాక్ మన రోజువారీ ఇంగ్లీష్ భాషలాగే ఉంటుంది. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా కాంప్లెక్స్ రూల్స్తో కుస్తీ పట్టాల్సిన పని లేదు. అందుకే డెవలపర్స్ కోడింగ్ రూల్స్ కంటే ఏఐ ఆల్గోరిథమ్స్ డిజైన్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టగలరు. పైథన్ కి ఉన్న అతిపెద్ద బలం దాని రిచ్ లైబ్రరీ ఎకోసిస్టమ్. NumPy, Pandas, PyTorch, మరియు టెన్సర్ఫ్లో లాంటి రెడీ టు యూస్ టూల్స్ కాంప్లెక్స్ మ్యాథ్స్ అండ్ మషీన్ లెర్నింగ్ టాస్క్స్ ని ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తాయి. ప్రతిదానికి స్క్రాచ్ నుండి కోడ్ రాయాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, పైథన్ స్లో లాంగ్వేజ్ కదా, మరి ఏఐలో ఎలా యూజ్ అవుతుంది? పైథన్ ని C++ మరియు కూడా లాంటి ఫాస్ట్ లాంగ్వేజ్ బ్యాకెండ్స్తో ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. అందుకే హెవీ కంప్యూటేషన్స్ అన్ని జీపీయూస్ మరియు టీపీయూస్ పై చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెట్ఫ్లిక్స్ ఇంజనీర్లు పైథన్ మరియు టెన్సర్ఫ్లో వాడి మిలియన్ల కొద్దీ యూజర్ల వ్యూయింగ్ హ్యాబిట్స్ ని అనలైజ్ చేస్తారు. అలా మనకి పర్సనలైజ్డ్ మూవీ రికమెండేషన్స్ రియల్ టైంలో డెలివర్ అవుతాయి. చివరగా పైథన్ కి ప్రపంచవ్యాప్తంగా హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. కొత్త ఏఐ టూల్స్, ఫ్రీ ట్యూటోరియల్స్ నిరంతరం అందుబాటులో ఉంటాయి. సో మీరు ఏఐ మరియు డేటా సైన్స్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే పైథన్తో ప్రారంభించడమే బెస్ట్ ఛాయిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.